మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గ్రాండ్ గా మొదలైంది. చాలా రోజుల తర్వాత చిరు మేకప్ వేశారు. సినిమా ప్రారంభోత్సవంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా కొత్త ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల ప్రొడక్షన్ ప్రారంభించారు రామ్ చరణ్, సురేఖ. అనంతరం చిరంజీవిపై తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా స్క్రిప్ట్ కు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించింది చిత్ర యూనిట్. మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు చిత్ర దర్శకుడు వివి వినాయక్. జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నామన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు వివి. మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గ్రాండ్ గా మొదలైంది. చాలా రోజుల తర్వాత చిరు మేకప్ వేసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. ఈ సందర్భంగా కొత్త ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల ప్రొడక్షన్ ను ప్రారంభించారు రామ్ చరణ్, సురేఖ. అనంతరం చిరంజీవిపై తొలి సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమా స్క్రిప్ట్ కు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించింది చిత్ర యూనిట్. మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు చిత్ర దర్శకుడు వివి వినాయక్. జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నామన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపింది చిత్ర యూనిట్. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, మూవీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సినిమా ప్రారంభోత్సవం ఎలా సాగింది? ప్రతిభ ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చిరంజీవి కుటుంబ సభ్యుల సమక్షంలో పరుచూరి వెంకటేశ్వర క్లాప్ ఇచ్చిన సన్నివేశంతో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ప్రతిభ అయితే చిత్రానికి సంబంధించి కొంతమంది టెక్నీషియన్లు, పరిమిత కుటుంబ సభ్యులు తప్ప ఇంకా ఎవరిని ఆహ్వానించలేదు. ఇప్పుడే తాజాగా ఆ యూనిట్ వాళ్ళు ఈ ఫొటోస్ రిలీజ్ చేశారు. లక్ష్మీనారాయణ, అయితే రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ప్రస్తుతం వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా ఫైనలైజ్ అయింది. అయితే తదితర ఆర్టిస్టుల వివరాలు ఇంకా ఎంపిక కావాల్సి ఉంది. అయితే జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.